అన్న మార్కెట్లో ఎన్ని గణం వే ప్రోటీన్ బ్రాండ్స్ ఉన్నాయి, అసలు ఏ ప్రోటీన్ వాడాలో అర్థమైతలే. ఒక్కొక్క అథ్లీట్ ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కొక్క బ్రాండ్ ని ప్రమోట్ చేస్తాడు. అసలు మేమేం వాడాలో అర్థమైతలే, మేము దేనిపైన ట్రస్ట్ ఉంచాలో అర్థమైతలే అని చెప్పి ఒక బ్రదర్ మెసేజ్ చేసిండు. బ్రదర్ నువ్వు ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ కి ఆ అథ్లీట్ కి ఆ బ్రాండ్కి వెళ్ళి మస్తు పైసలు వస్తాయి. ఈవెన్ నేను కూడా ఒక బ్రాండ్ ప్రమోషన్ చేస్తా అండ్ మళ్ళీ నాకు ఆ బ్రాండ్ కల్లా నాకు ఒక మంచిగా వేరే బ్రాండ్ నాకు పైసలు ఎక్కువ ఇస్తుంది, స్టాక్ ఎక్కువ ఇస్తుంది అంటే ఆబ్వియస్ గా దానికి జంప్ అవుతాం. మళ్ళీ నువ్వు వీడి అనొచ్చు, అరే ఏం బై నీకు నియట్లేదా మళ్ళీ ఇట్లా వే ప్రోటీన్ వేరేది వాడతావు అంటే, లేదు బ్రై మాకు తెలిసింది మీకు తెలియాల్సింది ఏంటంటే అన్ని వే ప్రోటీన్ బ్రాండ్స్ సేమే ఉంటాయి, ఒకటే ఫామ్ లో యూజ్ చేసేది. కాకపోతే డిఫరెంట్ బ్రాండ్స్ ఎట్లా చెప్తా అంటే మేము ఈ వే ప్రోటీన్ లో క్రియేటిన్ కలుపుతున్నాము అండ్ మళ్ళీ డైజెస్ట్ ఎంజైమ్ కలుపుతున్నాము, ఎల్ కార్నిటిన్ కలుపుతున్నాము, క్రియేటిన్ కలుపుతున్నాము అండ్ న్యూ ఫ్లేవర్స్ చేస్తున్నాం అని చెప్పి డిఫరెంట్ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఉంటాయి వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్మడానికి. సో ఈడ మీరు చూడాల్సింది ఏంది, ఫ్రంట్లో ఉన్న హైప్ని అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీని కాదు, డబ్బా వెనకాల ఉన్న న్యూట్రిషన్ వాల్యూని దాని బ్యాక్ సైడ్ చూడండి ఒకసారి. అప్పుడు మీకు తెలుస్తుంది ఏ వే ప్రోటీన్ వాడాలి ఏ వే ప్రోటీన్ వాడొద్దు అని చెప్పి. ఒకవేళ న్యూట్రిషన్ వాల్యూలో 9 అమినో యాసిడ్స్ ఉన్నాయి, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ లేవా, మళ్ళీ షుగర్స్ లేవా అండ్ మళ్ళీ మీరు ఏ ఫామ్ లో తీసుకోవాలనుకుంటున్నారు మీ గోల్ బట్టి. ఒకవేళ కాన్సన్ట్రేటా, ఐసోలేటా, హైడ్రోలైజ్డా. కాన్సన్ట్రేట్ అయితే మీకు 70 to 80% ప్రోటీన్ వస్తుందా, ఐసోలేట్ అయితే మీకు 80 to 90% క్లీన్ వే ప్రోటీన్ వస్తుందా అని చూసుకోండి. అండ్ మళ్ళీ సర్టిఫైడ్ థర్డ్ పార్టీ ల్యాబ్ టెస్టెడ్ అండ్ మళ్ళీ ఎన్ని ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్ లో ఉంది ఆ వే ప్రోటీన్ అనేది, ఇవన్నీ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. అండ్ మళ్ళీ వే ప్రోటీన్ అనేది మీకు నాకు తెలిసి మంత్ కి కొంటనే ఉంటారు. సో మంత్ కి డిఫరెంట్ బ్రాండ్స్ యూజ్ చేయండి, డిఫరెంట్ ఫ్లేవర్స్ యూజ్ చేయండి, అప్పుడే మీకు తెలుస్తుంది బడ్జెట్ వైజ్ అండ్ ఫ్లేవర్స్ వైజ్ డైజెషన్ వైజ్ మీకు ఏది మంచిదా అని చెప్పి సెల్ఫ్ గా.